హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అయితే బూడిది గుమ్మడికాయతోటి సాంబార్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బూడిది గుమ్మడికాయ కట్ చేసుకుని పీసెస్ తీసుకోవాలండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ములక్కాడలు, కరివేపాకు. ఇప్పుడు మన సాంబార్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. సాంబార్ కోసం అయితే ఫస్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసుకోవాలండి. తర్వాత జీలకర్ర, ఆనియన్స్ పెద్ద పీసెస్లా కట్ చేసేసుకొని అవి కూడా వేసేసుకొని బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు, తర్వాత టొమాటో అండ్ ఫైనల్గా కరివేపాకు వేసి అందులోకి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో మగ్గనిద్దాము. మంచిగా అవి ఆయిల్లో ఒక 20% మగ్గాక అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూతను పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలండి. చూడండి, ఇప్పుడు 80% వరకు గుమ్మడికాయ ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగానే కందిపప్పులో కొంచెం ఉప్పు, పసుపు, కారం అండ్ ఆయిల్ వేసి ఉడికించుకున్న కందిపప్పు ఇందులో వేసేసుకోవాలి. తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా మరగనివ్వాలండి. ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది సాంబార్ది. చూడండి, ఇలా మరిగాక వేడి వేడి అన్నంలో కానీ చల్లటి అన్నంలో కానీ దీన్ని సర్వ్ చేసుకొని తినడమే. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీన్ని ఇడ్లీలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వడకు కూడా బాగుంటుంది. తర్వాత మిక్చర్, చెకోడీలు ఏవైనా సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.